అది గరీపాడు గ్రామం. నేను గరీపాడు నుంచి వచ్చాము ఇక్కడికి ఈ ఫీల్డ్ విజిట్ చేయడానికి. నెక్స్ట్ భీష్మ సీడ్స్ ఇది చూసినాక మాకు నెక్స్ట్ ఇది ఏ ఉద్దేశం బాగా దేనికంటే ఇది నెయ్యిలో కాయ సైజు కానీ ఇంతవరకు ఎలాంటి దోమ కానీ నల్లిని కానీ అన్నిటి తట్టుకొని బాగా ఉన్నంత వరకు నెంబర్ 1గా ఉన్నది చూడడానికి. మళ్ళీ నెక్స్ట్ రావడానికి కూడా టెన్త్ రావడానికి కూడా మనకి బాగున్నది. దీంట్లో గ్రోతింగ్ ఏ టెన్త్ చూసినా కానీ నెక్స్ట్ బాగా వస్తూ ఉన్నది. ఎన్ని స్టెప్లు ఉందా ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ ఒక 10th కాసినది ఆల్రెడీ. ఇది సెకండ్ స్టెప్. మళ్ళీ ఈ స్టెప్ అనేది బాగా కంటిన్యూషన్ లోనే ఉన్నది మనకి. ఇంకా ఈ రకంగా కాదు ఇంకా మనకి రైట్ కావాల్సిన ఎందుకంటే నెంబర్ 1గా ఉన్నది ఇది భీష్మ వెరైటీ. బాగున్నదన్న ఈ వెరైటీ అనేది. సుమారు ఎన్ని గంటల్లో వచ్చు అన్నది? ఇది ఎకరానికి సుమారు 38-40 దాకా వస్తాయి అన్నది. ఓకే. పొడుగు కాయ కానీ పొడుగు కాయ క్వాలిటీ సైజ్ కానీ గింజ కూడా మనకి ఉన్నంత వరకు గింజ అధికంగా ఉంది లోపల కాయలు ఉన్నంత వరకు. మామూలుగా మన మిర్చిలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది, దీంట్లో అలా లేకుండా మనం శాంపుల్కి ఒకటి తీసి చూపిస్తాను. గింజే మనకి వెయిట్ వచ్చేది ప్రతి దాంట్లో కూడా. మిర్చిలో కల్లా గింజ చూసుకోవాలి మన ఏ కాడికి కూడా. గింజ అధికంగా ఉన్నది మనకి లాభదాయకం. నెంబర్ 1గా ఉన్నది. రైతులకి ఇంకా ఎంతకాలం చెప్పగలుగుతారంటారు? బాగున్నది ఇంతవరకు ఈ వెరైటీ అయితే. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇదే వెరైటీ వేసుకోవాలని నేను చెప్తున్నాను. ఓకే. భీష్మ అండి F1 హైబ్రిడ్ సీడ్స్. ఈ ఇత్తనం మాత్రం ఏ రైతు అయినా అసలు అనుమానం లేకుండా వేసాక ఇత్తనం అండి ఈ చేను మాత్రం. ఇప్పుడు ఈ చేను చూసాం మేము, ఆల్రెడీ వేసినాం కూడా మేము ఇత్తనం. ఈ దాదాపు 2 ఏళ్ళ నుంచి వేస్తానే ఉన్నాం. ఎప్పుడు కూడా నల్లి కానీ బొబ్బర కానీ బాగా తట్టుకుంటుందండి ఈ ఇత్తనం మాత్రం. ఏ రైతు కూడా అసలు ఆలోచించాల్సిన పని లేదు దీని గురించి. ఇత్తనం నెంబర్ 1గా అసలు కాపు అయినా ఏదైనా చిక్కటి కాపు. తేజ అంటే నమ్మదగ్గ ఇత్తనం అండి ఇది. నల్లికి మాత్రం బాగా తట్టుకుంటున్న ఇత్తనం ఇది. వచ్చేసి ప్రతి రైతు ఏ రైతు కూడా ఈ ఇత్తనం గురించి ఆలోచించాల్సిన పని లేదు. నెంబర్ 1గా అసలు బ్రహ్మాండమైన ఇత్తనం ఇది మాది. నిరుడు వేసాం, అంత ముందు డేడ్ వేసామండి. ఇది నిరుడు వేసాం. ఈ ఏడు కూడా మళ్ళీ తీసుకుని మళ్ళీ వేసామండి ఇత్తనం. నిరుడు చూసి మళ్ళీ కాపు కూడా తేజాలు అసలు నెంబర్ 1గా అంటే నల్లికి మాత్రం బొబ్బరికి బాగా తట్టుకుంటుందండి ఇత్తనం. అంత చిక్కటి కాపు కాసిందో చూడండి. కింద నుంచి ఉంది ప్రతిది కూడా. ఏ చెట్టు కూడా కింద నుంచి అసలు తాళనే మాటే లేదండి. నల్లికి కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందో చేను. నల్లి అయినా కూడా అసలు ఏమాత్రం కూడా లేదు. కింద నుంచి ఉంది ప్రతి చెట్టుకి అంతే ఉంది చూడండి ఒకసారి. ప్రతి చెట్టు కూడా అంతే కింద నుంచి కాపు. ఏమాత్రం తాలు లేదు. అసలు నల్లి కూడా బ్రహ్మాండంగా తట్టుకుంటుందండి ఇది. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి. గ్రామం రాజుపాలెం మండలం. అయితే ఈ వెరైటీ నేను వేసినాను భీష్మ అనే వెరైటీ. ఈ ఎకరం 15 సెంట్లు ఇప్పుడు 12 క్వింటాలు కోసి అమ్మడం జరిగినది. అయినా ఇత్తనం బాగుంది, నల్లి తక్కువ, వైరస్ 0. దీని గురించి ఇబ్బంది లేదు, ప్రతి ఒక్క రైతు వేసుకో. అది పురుషోత్తం గారు